లో చీఫ్ అన్నటువంటి బిహేవియర్ అతని దగ్గర ఉండేది కాదు. అద్భుతమైన వాక్యాన్ని అందిస్తూ ఉండేవారు. ఆయన ఒక రోజున పర్సనల్ పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ త్వరగా రావాల్సి వచ్చింది. సో ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వైజాగ్ రావాలి అంటే ఉన్న పలంగా చిన్న బ్రీఫ్ కేస్ తీసుకొని ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చి ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కేద్దామని చెప్పి ఎక్కుదాం అనేటప్పటికి ఆయన వచ్చేటప్పుడు కాస్త డిలే అయింది, ఆలస్యం అవుతుండో బస్సులో సీట్లన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి, మొత్తం అంతా రిజర్వ్ అయిపోయింది, అంతా కంప్లీట్ అయిపోయింది. ఏదో విధంగా కండక్టర్ని రిక్వెస్ట్ చేద్దామని అనుకొని, నేను సో డాక్టర్ అండి, కేజీహెచ్లో చీఫ్ని, అర్జెంటుగా ఉదయం కల్లా నేను వైజాగ్లో ఉండాలి, అందుకోసమని అంటే సార్ సీట్లన్నీ ఫిల్ అయిపోయి సార్ అంటే, పోనీ నేను నించోనన్నా ఏదో విధంగా బ్రీఫ్ కేసే కదా నాది, నించోనన్నా నేను ప్రయాణం చేస్తానంటే, నించోని ప్రయాణం చేయడం కుదరదు సార్ అని చెప్పి బలవంతంగా బయటకు తోసేశాడంట. ఆయన చాలా బాధపడ్డాడంట. అయ్యా నేను డాక్టర్నయ్యా, నాకు మంచి స్థానం ఉందయ్యా, నాకు ఎంతో గుర్తింపు ఉంది, కానీ కండక్టర్ నన్ను ఎలా తోసేశాడు అని చెప్పి చాలా బాధపడుతూ, ఎందుకు నేను ఇక్కడికి ఆలస్యంగా వచ్చాను అనుకుంటూ బస్ స్టాప్లో కూర్చుంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అదేంటంటే స్పెషల్ బస్ వేస్తూ ఉన్నారు వైజాగ్కి, ఇంకొక బస్ అని 1 అవర్లో అని చెప్పి. చాలా సంతోషించాడు, పోన్లే 1 అవర్లో ఇంకొక బస్ అని. ఆ బస్సు వచ్చేటప్పటికి నిజంగానే బస్సులో 10 మంది ప్యాసింజర్ల కంటే ఇంకెవరూ లేరు, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. దేవా, నువ్వు ఆలస్యములో నాకు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. ఆ బస్సు మిస్ అయినా నేను ఈ బస్సులో కూర్చున్నాను. 10 మందితో హ్యాపీగా ఆ బస్సులో సీట్లో కూర్చొని బయలుదేరి వెళ్తూ ఉన్నారు. సడన్గా బస్సు ఒక బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆగినప్పటికీ అందరూ అరుస్తూ ఉంటే నిద్రపోతున్నాయని తొల్లిపడి లేచాడు. అందరూ బస్సు దిగి పరిగెత్తేస్తూ ఉన్నారు. ఏమైందని ఈయన బస్సు దిగి పరిగెత్తేస్తూ ఉంటే, ఏం జరిగింది అబ్బా అని చెప్పంటే, ఈయన్ని ఏ కండక్టర్ అయితే బస్సు నుంచి బయటికి తోసేశాడో ఆ బస్సు గోదావరిలో పడిపోయి మొత్తం బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ఉదయాన్నే బస్సు తీస్తున్నప్పుడు ఫోటోలు వేశారు కూడా. బస్సు ఇలా లాగుతుంటే శవాలకున్న అందులో వేలాడుతూ ఉన్న బస్సు. ఆయన వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను అనుకున్నాను, అయ్యా ఆలస్యంగా రావడం వలన ఆ బస్సు నాకు మిస్ అయిపోయానని నేను బాధపడ్డాను, కానీ నా యందు దయ చూపించిన దేవుడు ఆ బస్సు ఎక్కకుండా నన్ను సజీవుడిగా కాపాడాడు. చప్పట్లు కొట్టి దేవుడు నా మహిమపరుస్తాం. మన యందు దయ చూపవలనని దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు. కనుక మనం అనుకుంటూ ఉంటాము, ఇంత భక్తి కలిగిన నా జీవితంలో అన్నీ ఆలస్యం అవుతున్నాయి, భక్తి లేని జీవితాల్లో అన్నీ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి మనము ఒకసారి కాల్విన్ హాబ్స్ అన్నటువంటి కామిక్ బుక్లో ఒక కుర్రోడ్లా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఆ కాల్విన్ అండ్ హాబ్స్ ఆ బుక్లో కుర్రోడు ఉంటాడనమాట, కాల్విన్ హాబ్స్ అనే దాంట్లో. వాడు ఏంటంటే దేవుణ్ణే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే, వింటర్ సీజన్లో స్నోలో ఆడుకోవాలని వాడికి అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమని ఆ ఇయర్ కాస్త లేట్ అవడంతో వాడు బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా దేవా, ఇక్కడ ఇంత స్నో పడితే నేను స్నోలో ఆడుకోవాలని అనుకుంటున్నాను ప్రభువా, నాకు స్నో పంపించువా అని చెప్పి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కమాన్ స్నో అని చెప్పి కళ్ళు తెరుస్తాడు. అక్కడ స్నో ఉండదన్నమాట. ఉండకపోతే చాలా బాధపడతాడు. నేను అడుగుతున్నాను, నువ్వు ఇవ్వట్లేదు ఏంటి ప్రభు అని అలాగా అటు ఇటు తిరుగుతూ ఆ తుప్పలు అన్ని తంతా అటు తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ అడుగుతూ ఉంటాడు, పోనీ యేసయ్యా అంత కాకపోతే కొంచెం ఎంత హైట్ అయినా పర్లేదు, ఇంత హైట్ అవసరం లేదు, ఇంత హైట్ అయినా పర్లేదు, స్నో కురిపించవా, ఏ స్నామంలో అడుగుతున్నాను, కమాన్ స్నో అని చెప్పేలా చూస్తే అంత కూడా రాదు. పోనీ ఇంత హైట్ అని అడుగుతాడు, అంత కూడా రాదు. చివరికి అంటాడు, పోనీ ఇంత హైట్ స్నో వచ్చినా నేను ఆడుకోవాలనుకున్నాను, ఇంత హైట్ స్నో, కమాన్ స్నో అంటే అది కూడా రాదు. అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? నేను నాస్తికుడిని అయిపోవడం నీకు ఇష్టమా అని అంటాడన్నమాట. చూసారా, వాడు అంటే ఏంటంటే బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడుతూ ఉంటాడు. అలాగనే మన జీవితంలో కూడా ఆలస్యం అవుతూ ఉంటే మనము కూడా, ఈసారిగా నువ్వు ఇవ్వకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతా, లోకంలోనికి వెళ్ళిపోతా, నేను చచ్చిపోతా అని చెప్పి బయలుదేరుతూ ఉంటారు. నువ్వు దేవుని బ్లాక్మెయిల్ చేయకు, నువ్వు సావకూడదనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో అది అర్థం కాకనే దేవునికి విరోధంగా మాట్లాడతాం. ఎస్పెషల్లీ యవనస్తులు చాలామంది, దేవుడు నాకేం చేశాడు మమ్మీ, నువ్వు అంత ప్రార్థన చేసినా నాకు సీట్ ఏమన్నా వచ్చిందా అని అడుగుతూ ఉంటారు. సీట్ వస్తే ఏమవుతుందో నీకు తెలుసా నాన్న? సీటు చిరిగిపోతుందని దేవునికి తెలుసు కనుకనే దేవుడు వేరే దాన్ని నీకు ఏర్పాటు చేశాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. చాలాసార్లు మన జీవితంలో ఎస్పెషల్లీ యవనస్తులు చాలామంది, నాకు దేవుడు ఏమి చేశాడు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకేమీ లేదు, నన్ను ఇంకా చర్చికి పిలవ